నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితులకి ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం మీద శ్రవణం చేసుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా ఇందులో చెప్పిందేంటి టోటల్‌గా భగవద్గీత అంటే ఏం లేదు చెప్పుకున్నాం గదా! మొత్తం ఉపనిషత్తుల సారాన్ని దాదాపు మొత్తం 1100 8 ఎన్నో ఉపనిషత్తులుంటే పోయిన పోంగా దాదాపు ఒక 108 ట్రేస్ అయినట్టున్నాయి. అందులో ఒక 10కో ఎన్నో మన శంకరాచార్య గారు భాష్యం రాశారు. ఆ భాష్యం రాసిన వాటిని బేస్ చేసుకొని భాష్యం రాశారు. టోటల్‌గా ఏంటి ఇప్పుడు ఈ భగవద్గీత అంటే ఏంటి? ప్రస్థానత్రయం అని మనకి 3 గ్రంథాలని శాస్త్రాలుగా ముఖ్యంగా చెప్పుకుంటారు. ఏంటి? 1 ఉపనిషత్తులు, 2 బ్రహ్మసూత్రాలు, 3 భగవద్గీత. అంటే ఏంటి? ఒకటేమో సిద్ధాంతం చెప్పారు, ఒకటి సాధన చెప్పారు, మూడోది ఫలం చెప్పారనమాట. అంటే ఏదన్నా తీసుకోండి మీరు, భౌతికంగా తీసుకున్నా, ఆధ్యాత్మికంగా తీసుకున్నా 3 ఉంటాయి అంతే కదా! ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ఆ ప్రిన్సిపల్‌కి మనం అయితే మెటీరియల్ గ్యాదర్ చేసి ఎలా ప్రాక్టీస్ చేయాలో చూస్తాము. ఏమొస్తుంది? ఎందుకు చేస్తాము? ఆ ప్రిన్సిపల్ని ఎందుకు ఫాలో చేస్తాము? ఏదైనా ఫలం వస్తుందేమో అని చేస్తాము. అంతే కదా! అల్టిమేట్‌గా జీవత్వంలో ఉండే మనుషులమందరం చేసేది అవే అనమాట. సో ఇక్కడ భగవద్గీత ఇప్పుడేంటి? ఈ భగవద్గీత అంటే ఏంటి? ఇది స్మృతి గ్రంథం, స్మృతి శాస్త్రం గ్రంథం అనే దానికంటే కూడా. మరి ఉపనిషత్తులు అంటే ఏంటి? ఉపనిషత్తులు అంటే శృతులు అంటారు. అంటే ఏంటి? మన ఋషులు వాళ్ళు దర్శించి వాళ్ళ అనుభవానికి తెచ్చుకొని వాళ్ళు చెప్పటం జరిగింది. చెప్పడం జరగడం లేదా తాళపత్రాల్లో రాయడం వాటెవర్ ఇట్ మే బి. ఇప్పుడు ఇదేంది? ఈ అన్ని ఉపనిషత్తుల్ని ఆ తర్వాత అన్ని కలిపి క్రోడీకరించి మన వ్యాస భగవానుడు దీన్ని భగవద్గీతగా మనకు తీసుకొని వచ్చున్నాడు. అందుకే భగవాన్ అంటే మనం ఇద్దరినే భగవాన్లు అంటారు. ఒకళ్ళేమో వ్యాసముని భగవాన్ అంటారు. అందుకే ఆయన పుట్టినరోజు వ్యాస పూర్ణిమనే మనము పండగ చేసుకుంటాము. తర్వాత ఇంకొకళ్ళని ఎవరిని అంటాము? శంకరాచార్య గారిని అంటాము. ఆయన ఏం చేశాడంటే ఇంకా డైల్యూట్ చేసి ఈ భగవద్గీతకి శంకరాచార్యుడు కూడా అద్భుతంగా భాష్యం రాశారు. కాకపోతే వాటిని పెద్దగా అర్థం చేసుకునేంత అవగాహన లేదు. అది ఎంతవరకు మనకో తెలియదు. కానీ ఒక చిన్న పుస్తకం ఒకటి చేతిలోకి వచ్చింది. ఇది వచ్చి మా క్లాస్మేట్ ఏదో మేమందరం కలిసినప్పుడు ఇది తను ప్రజెంట్ చేస్తే వెతుకుతుంటే ఇది కనపడితే ఇది చాలా ఈజీగా అనిపించింది. తెలుగు అదే ఎవరిది ఇది? మన గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు ప్రెస్ చేసిన దాన్ని తెలుగు అనువాదం చేస్తున్నారనమాట. అందుకని ఈ చిన్న పుస్తకం బాగానే ఉంది కదా అని ఏదో మనకు తోచింది మనం శ్రవణం చేసుకుంటే బాగుంటుందని మొదలుపెట్టడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటి? భగవద్గీతని ఈ రోజులకి మాట్లాడుకోవాలని ఎందుకు అనిపించింది? భగవద్గీత అనేది ఒక శాస్త్ర గ్రంథం కదా అంటే, కాకపోతే భగవద్గీతలో ఎక్కడ కూడా కృష్ణుడి పేరు కానీ ఇంకొకటి కానీ పేరు వాడలేదు. ఒకటి నంబర్ 1. రెండోది ఏంటి? నువ్వు ఈ పని చేస్తే నువ్వు స్వర్గానికి వెళ్తావు, లేకపోతే నరకం ఉంది నిన్ను పీడిస్తారు, ఇటువంటివన్నీ కూడా ఎక్కడ భగవద్గీతలో చెప్పలే. భగవద్గీతలో చెప్పిందైతే నిజం చెప్పాలంటే 2 విషయాలు చెప్పడం జరిగింది. ఆ 2 విషయాలు ఏంటి? మన సమస్యలకి కారణం ఏంటి? ఎవరి సమస్యకైనా నాది అనేది సమస్య అంతే కదా. పక్కవాడికి ఏదైనా సమస్య వచ్చింది, ఆహాహా వాడిట్ట చేశాట వీడిట్ట చేశాడా అని తమాషగా చెప్పుకొని నవ్వుకుంటాం. అదే మన విషయం ఏదైనా పొరపాటున బయటకు వచ్చిందనుకో, లేదు నేను చచ్చిపోతాను, ఇంకా నేను బతకను, నా మొహం ఎవరికి చూపించలేను, పిల్లలకు చూపించలేను, అది చూపించలేదని మనం ఏడుస్తాం. అంతే కదా, ఎవరిదైనా అంతే కదా. కాకపోతే అంటే ఈ జరుగుతున్న ఈ నాటకం రంగం అంతా ఎవరిది? జీవత్వానిది. అంతే. అంటే ఏంటి? జీవుడికి సంబంధించింది ఒక పద్ధతి చెప్పాడు. తర్వాత అసలు ఈ జీవత్వం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈశ్వరుడు ఉన్నాడా? అసలు ఈ పంచభూతాలు ఏంటి? ఈ ప్రపంచం ఏంటి? ఈ దుఃఖాలేంటి? ఈ సంతోషం ఏంటి? ఈ జబ్బులేంటి? మళ్ళీ శరీరం వదిలి పోవడం ఏంటి? ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. పోయిన వాళ్ళు మళ్ళీ వస్తారా? ఉన్నాయా? ఇదంతా ఈ విశ్లేషణ అంతా కూడా ఒకే ఒక తత్వం నుంచి వచ్చింది. ఏంటి ఆ తత్వం? అది భగవత్ తత్వం, పరమాత్మతత్వం ఉండడం అనేటువంటి విషయం అనమాట. ఇప్పుడు భగవద్గీత అంతా చెప్పింది ఏంటి? ఫస్ట్ది వచ్చి ఏం చెప్పారు? ఫస్ట్ విషాదం చెప్పారు. విషాదం ఏంటి? నాది అనేది విషాదం తప్ప ఇంకొకటి లేదయ్యా అర్జున, నువ్వు యుద్ధం చేయడానికి నీకేం టెన్షన్ లేదు, నా వాళ్ళని చంపుతానని నువ్వు అనుకుంటున్నావు, నీ వాళ్ళనే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అని సాంఖ్యశాస్త్రంలో కృష్ణుడు అర్జునుడికి బోధ చేయడం జరిగింది. అర్జునుడు అంటే పార్థుడు అంటే జీవుడు అంటే మట్టి బుర్ర, అంటే ఎవరో మనమే. అంటే మనకి భగవతత్వం అనేది మనకి చెప్పటమో లేదా వినడమో జరుగుతుంది. మనమైనా అంతే. ఇప్పుడు ఇన్ని భగవద్గీతలు ఒకప్పుడు అంటే మనకు అవకాశాలు లేవు. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, ఏది కావాలంటే అది చదువుకోవచ్చు, ఏది కావాలంటే అది వినొచ్చు. కానీ ఎవ్వరూ దాని మీద శ్రద్ధ చూపించడం కష్టం. ఎందుకంటే దీనికి మన మనసుని అప్లై చేయాలి, బుద్ధిని అప్లై చేయాలి. అంతే కదా. ఇప్పుడు నాకు షుగర్ వచ్చింది, ఫుడ్ అంతా మానేస్తే షుగర్ రివర్స్ అయిపోతుందమ్మా, ఊరికి ఆకులు అలాలు తినేస్తే సరిపోతుంది అంటారు. ఎవ్వరు ఇష్టపడరు. కేవలం ట్యాబ్లెట్ వేసుకొనైనా
నేను తినాలి అని అంటారు. ఎందుకు? జీవత్వ భావం ఇలా అణువణువు మనలో పేరుకొని పోయి ఉన్నది. అందుకని ఏంటి, ఈ భావానికి ఎంతసేపటికి ఏంటి, తేలికగా పనులు జరగాలి తప్ప మనసు పెట్టి కష్టపడాలంటే ఇష్టపడరు. అందుకని ఇప్పుడు మనకు చెప్పింది ఎవరు? భగవద్గీత బోధించింది ఎవరికి? మన జీవుళ్ళకి బోధించడం జరిగింది. ఏమని బోధిస్తాడు ఆయన? అర్జునుడికి బోధిస్తాడు. విషాదం అనేది ఇక్కడ లేదయ్యా బాబు, ఉన్నదంతా సంతోషమే. ఎప్పుడైతే ప్రాణమే పోయింది అనుకుందాం, కాసేపు ఓ 15 నిమిషాలు, ఒక రోజు 2 రోజులు తిండి మానేస్తారు, లేదంటే బాధపడతారు, తర్వాత మళ్ళీ మూవ్ అయిపోతారు, మళ్ళీ ఆ విషయాన్ని కూడా మర్చిపోతారు. అంటే ఏంటి? విషాదం అనేది తాత్కాలికం, మనతో ఉన్నదంతా ఆనందం. నిజం చెప్పాలంటే అంతే కదా. రోజుకి 24 గంటలు తినేటప్పుడు ఆనందంగానే తింటామా? నిద్రపోతున్న 8-9 గంటలు ఆనందంగానే నిద్రపోతామా? ఎప్పుడన్నా ఏదైనా మనకు జరగరాని విషయమో ఇంకోటో గుర్తు జరిగినప్పుడు అప్పుడు అయ్యో అయ్యో అని బాధపడతాం. అంటే ఇప్పుడు చెప్పినది ఏంటి భగవద్గీతలో? విషాదం అనేది లేదయ్యా, ఉన్నదంతా ఆనందమే. విషాదం ఎవరికి అంటే, నాది నేను జీవుణ్ణి అనేటువంటి వాడికి విషాదం అని చెబుతూ ఏం చెప్పాడు ఈ సాంఖ్యయోగంలో? సాంఖ్యయోగం అంటే ఒకటేమో శాశ్వతానికి సంబంధించినది, పరమాత్మ తత్వానికి సంబంధించిన విషయాన్ని జ్ఞానం అంటాడు, అది చెప్పాడు. రెండోది వచ్చేమో కర్మ చెప్పాడు. కర్మ ఎవరు చేస్తారు? జీవుళ్ళ మనమే చేస్తాం, అంతే కదా. కర్మ చెయ్యకుండా నిమిషం కూడా ఉండలేము, అంతే కదా. తెల్లవారు లేచిన తర్వాత టీనో కాఫీనో తాగాల్సిందే, ఆ తర్వాత వంట చేసుకోవాల్సిందే, పెట్టాల్సిందే, తినాల్సిందే, నిద్రపోవాల్సిందే. ఇది మొత్తం అల్టిమేటు. పోనీ ఇవన్నీ ఏమీ చేయకుండా కుదురుగా కూర్చున్నామా? ఒక్క నిమిషం కూడా కూర్చోవటం, ఏదో ఒకటి అనవసరమైనటువంటి పాత విషయాలు ఏదో ఒకటి ఆలోచించుకుంటూ పోతాం. రేపేం జరుగుతుంది, ఏం జరుగుతుందని మళ్ళీ బెంగపడుతూ ఉంటాము. ప్రస్తుతంలో ఉన్నప్పుడు కూడా మనలో మనం ఉండం, ఎక్కడో ఏదో ఆలోచన చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇది మన జీవస్థితి. దానికి ఇప్పుడు సాంఖ్యయోగంలో ఆ మహానుభావుడు 2nd చాప్టర్లో ఏం చెప్పాడంటే, ఇక్కడ నువ్వేంటి అనవసరపు విషయాలకు బెంగపడుతున్నావు? ఇక్కడ ఒకళ్ళు చంపేవాళ్ళు, ఒకళ్ళు చచ్చిపోయేవాళ్ళు ఎవరు లేరు. నువ్వు ఆత్మస్వరూపుడువేను. ఆత్మ అనే దానికి తుది లేదు, మొదలు లేదు, మార్పులు లేవు, ఏమీ లేదు. కదలకుండా ఒక శక్తి అక్కడే ఉన్నది. కాకపోతే ఆ శక్తి నుంచి మిగిలినంతా కూడా అది సత్, కదలకుండా ఉన్నది. అసత్ అంటే ఏంటి? మిగిలినవన్నీ కూడా 99 విశేషాలే. ప్రపంచం విశేషమే, నువ్వు విశేషమే, పంచభూతాలు విశేషాలే. ఆ తర్వాత ఇంక విశేషం కానిది అంటూ ఏమీ లేదయ్యా. అందువల్ల నువ్వు అనవసరంగా బెంగపడద్దు. తర్వాత ఏంటి? నిజంగా అని చెప్తూ ఏం చెప్తాడు? మరి కాకపోతే ఏంటి? మరి జీవత్వం అయితే ఉన్నది కదా, అంతేగా. ఇప్పుడు ఏమి చెయ్యక్కర్లేదు, పరమాత్మ తత్వమే ఉండడం అయితే ఉన్నది, అది వ్యక్తమైంది అంటాడు. ఎట్లా వ్యక్తమైంది? ఈ జీవత్వంలో వ్యక్తమైంది. మరి ఇప్పుడు దానికి ఏం చెప్తాడు ఆయన? కర్మ చెప్తాడు. అంటే ఏంటి? భగవతత్వం అనేది కదలకుండా ఉన్నది, కానీ నీకు ఇంకా అది అవగాహన చేసుకున్న శక్తి లేదు, అందుకని కర్మ విషయం చెప్తాను నేను. ఈ కర్మ కూడా నువ్వు కాదు చేయించేది, అన్నీ నేనే లోపలుండి అన్నీ జరిపిస్తున్నాను. కాకపోతే నాది అని నీ బుద్ధిని ఉపయోగించి నువ్వు బెంగపడుతున్నావు. అందుకని నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఏంటి? పని చెయ్యడం జరగాల్సిందే, తప్పదు. కాకపోతే ఏంటంటే నేను చేస్తున్నాను, నాది అనేటువంటి కర్మఫలాన్ని ఆశించి చేయవాకు. ఎప్పుడైతే నీకు కర్తృత్వ భావం ఉండింది అంటే పుణ్యమో పాపమో నీ అకౌంట్లో పడిపోతూ ఉంటుంది. ఈ పుణ్యం పాపం పడిపోయిందంటే మళ్ళీ రావడమో మళ్ళీ పోవడమో ఇవన్నీ ఏవో జరుగుతుంటాయి. అందుకని నువ్వు ఏం చేసినా నేనేం చేయటం లేదు, భగవతత్వ పని ఈ శరీరం ద్వారా ఈ పరికరాన్ని ఉపయోగించావు అయిపోతుందనేటువంటి భావనలో కనుక నువ్వు ఉండడమే అది కర్మయోగము. హ్యాపీగా నేను చెప్పాను కదా, నువ్వు యుద్ధం చెయ్యి, ఏం ప్రాబ్లం లేదు, నువ్వు కాదు కదా చేసేది అన్నట్టు చెప్తూ ఇంకోటి ఏం చెప్తాడు సాంఖ్యయోగంలోనే. మరి అప్పుడు అర్జునుడు అడుగుతాడు, మరి ఇంత బాగుందే చెప్పావు, మరి అసలు నిజంగా జ్ఞానం పొందినవాడు ఎవడే మనిషి ఉన్నాడు, అసలు వాళ్ళు ఎలా ఉంటారు అంటాడు. ఎందుకు లేరయ్యా, ఉన్నారు. ఎట్లా ఉంటారంటే వాడు శీతోష్ణ స్థితులకు కానీ, లాభ నష్టాలకు కానీ, దుఃఖానికి కానీ దేనికి వంగడు, హ్యాపీగా ఉంటాడు. తన ద్వారా వచ్చిన పని భగవతత్వ పని అనేటువంటి విషయాన్ని ఒక నాటకంగా ప్రపంచాన్ని అబ్జర్వ్ చేస్తూ తన ద్వారా జరుపుకుంటూ పోతాడు. కాబట్టి అతనికి కష్టాలు, సుఖాలు, దుఃఖాలు అంటూ ఏమీ లేవు. ఆ ఉండేటువంటి స్థితిని అంటే ఏంటి? నిర్వికల్ప స్థితి అంటాడు. ఎందుకు? ఇప్పుడు పని చేయాలంటే ఏదైనా ఆలోచన చేస్తేనే కదా పని చేస్తాను. ఈ భగవతత్వ స్థితిలో ఉన్నవాడనేవాడు నిర్వికల్ప స్థితిలో ఉంటాడు. వాడేమి సంకల్పాలు పెట్టడు, హాయిగా శూన్యంగా ఉంటుంది వాడి మనస్సు. అందుకని ఆ స్థితిని ఏమన్నామంటే బ్రహ్మీ స్థితి అన్నాము. అది ఆ బ్రహ్మీ స్థితిలో ఉండి పనులన్నీ వ్యక్తం చేస్తూ ఉంటాడు అంటాడు. ఇప్పుడు ఇక్కడ భగవద్గీతలో సాంఖ్య యోగంలో చెప్పింది ఏంటి? ఎక్కడో భగవంతుడు ఉన్నాడు, నీకు స్వర్గంలో కూర్చోబెడతాడు, నరకంలో కూర్చోబెడతాడని నేను చెప్పాల. మనకి జీవం ఉంది, 100% మన కంటికి కనపడుతుంది. సో నేను ఒక టైంలో పుట్టా, ఒక స్పేస్లో నుంచి వచ్చా, నాకు ఒక రూపం ఏర్పడింది, ఆ తర్వాత చేయాల్సిన పనులేవో జరుగుతున్నాయి. అంటే టైము స్పేస్ ఆబ్జెక్టుకు అనుగుణంగా ఉన్నా, తర్వాత ఏం జరుగుతుంది, ఏం వస్తుంది, ఆనందం ఉందా, సుఖం ఉందా, దుఃఖం ఉందా నాకు తెలిసిపోతుంది. మరి దీని జీవత్వం అంటాడు.
అంటే ఏంటి, ఈ జీవత్వ స్థితి ఏంది, ఈ జీవత్వంలో వచ్చేటప్పటికి ఏముంది, మంచి పని చేసేవారు నన్ను మెచ్చుకున్నారు, ఆహాహా భలే మెచ్చుకున్నారని బాధపడతా. ఏందేమో పిచ్చామా, ఈ పిచ్చా ఎవర్రా, ఊరికి సిస్టమ్ ముందు కూర్చొని ఏదేదో చెప్పుకుంటోంది, ఈవెన్ ఎవరు వినేవాళ్ళు లేకపోయినా కానీ అని అన్నారా, బాధపడతా. అందుకని ఈ బాధకి సుఖానికి లేకుండా ఏదో ఒక 24 గంటలో పని జరగాలి, జస్ట్ టైంపాస్. ఎవరు ఎవరిని మార్చలేరు, ఎవరికి ఎవరు ఏం బోధలు చేయలేరు. ఎవరికి వాళ్ళు మారాలంటేనే మారతారు. అప్పుడు మారాలని కావాల్సినటువంటి పరిస్థితులను ఎవరికి వాళ్ళు తెచ్చుకుంటారు. అప్పటిదాకా వాళ్ళ జ్ఞాపకాల్లో ఏమి కోరికలు ఉన్నాయో వాటికి అనుగుణంగా పరిగెడుతూ ఉండాల్సింది. వాటినే 3 గుణాలు అన్నాడు, సత్వతమో రజోగుణాలని ఇందులో చెప్తున్నాడు. సో దీని ప్రకారం చేసుకుంటూ పోవాల్సింది. అందుకని ఎప్పుడైతే నీకు సంకల్పాలన్నీ పోయినాయో, కోరికలన్నీ పోయాయో, హాయిగా ఒక స్థితిలో మనం ఉండడం అనేటువంటి నిశ్శబ్ద స్థితే అదే అదే చైతన్యం అన్నాడు, అదే కాన్షియస్నెస్ అన్నాడు, అదే బ్రహ్మీ స్థితి అన్నాడు. ఆ లక్షణాలు ఆ జ్ఞానికి ఉంటాయ్యా. జ్ఞాని అంటే ఏం లేదు, స్థితప్రజ్ఞుడు అన్నా, జ్ఞాని అన్నా, జీవన్ముక్తుడన్నా ఒకటే. అంటే జీవించుంటాడు కానీ దేనికి కూడా రియాక్ట్ అవ్వడు. అవసరమైతే రెస్పాండ్ అవుతాడు, అది కూడా ఆయన ఫ్రీడమ్. ఆయన కావాలని పోయి ఆ పని చేస్తాను ఈ పని చేస్తానేమో అని పరిగెత్తరు. తన దగ్గరికి ఏదైనా పని వస్తుందా, పని జరగాల్సి ఉంటుందా, జరుగుతుంది. లేకపోతే తనలో తాను ఉంటూ తాధ్యాత్మ స్థితిలో తనే అది గదా అనేటువంటి స్థితిలో ఉంటాడు. దాన్నే బ్రహ్మీ స్థితి అని నిన్న సాంఖ్యయోగంలో మనం 2 రోజుల నాడు మాట్లాడుకున్నాం కదా, చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాము, ఇప్పుడు ఇంత ఏంటి, భగవద్గీత మొత్తంలో ఈ ఫస్ట్ చాప్టరే టోటల్ 18 చాప్టర్స్కి బేసు. ఫస్ట్ చాప్టర్ ఏంటి, విషాదం. విషాదం ఎప్పుడైతే పోగొట్టుకుంటామో అది మోక్షం, అది లిబరేషన్. లిబరేషన్ అంటే ఏంటి, మనం ఒక విషయాల్లో బందీలై కూర్చొని ఉన్నాం. ఒక కోరిక ఉంది, ఆ విషయం గురించి ఆలోచించి జరగలేదు, దాని గురించి కోపం, జరిగింది దాని గురించి ఆశ, అహంకారం, నా అంత సక్సెస్ఫుల్ పర్సన్ లేరంటాం, సరిగా చేయలేకపోయినాము, దాని మీద గిల్టు, వీటన్నిటిలో కొట్టుకొని ఉన్నాం. అది మన విషాదం. అంటే ఏంటి, మన విషాదంలో నుంచి మనకు కావాల్సింది ఏంటి, లిబరేషన్ కావాలి. లిబరేషన్ అంటే ముక్తి. అలాగే ఫ్రీడమ్ అంటే మోక్షం. ఎందులో నుంచి మనకు మోక్షం కావాలి, దుఃఖంలో నుంచి మోక్షం రావాలి. లిబరేషన్ ఎందులో నుంచి రావాలి, మనకు వస్తున్నటువంటి అనవసరపోయినటువంటి ఆలోచనలలో నుంచి మనకి ముక్తి కావాలి. ఇది ఫస్ట్ చాప్టరు. చివరి చాప్టర్ ఏం చెప్పాడు, మోక్ష సన్యాసం అన్నాడు. అంటే అల్టిమేట్గా మోక్షం కూడా లేదు. అంటే ఏంటి, నేనున్నాను అనేటువంటి భావం కూడా అంతమైపోతుంది. అంటే నేనున్నాననే భావం అంతమైపోతే నేనుండే స్థితి ఏంటి, భగవతత్వ స్థితి, బ్రహ్మాకార స్థితి అని చెప్పాడు. అంటే అల్టిమేట్ ఏంది, ఆ జ్ఞానం మన దగ్గరే ఉంది. సాంఖ్యం అంటే ఏంటి, ఆత్మతత్వ జ్ఞానం ఎక్కడుంది, ఎవరు ఆత్మ, మనమే, మన దగ్గరే ఉంది. కానీ మన దగ్గరికి అక్కడికి చేరాలంటే, అది ఆ విషయాన్ని చేరాలంటే నువ్వేమన్నా చెయ్యాలా, ఏమీ చెయ్యక్కర్లా, నువ్వు గ్రహించు, రికగ్నైజ్ చేయాలా అని అనుకోరుగా ఎవరు, నేను సాధన చేయాలి, సాధన చేస్తే అది పొందుతాను ఇది పొందుతాను అన్నాడు. ఇప్పుడు కర్మయోగంలో ఏం చెప్పాడు, ఆ కర్మయోగంలో ఏం చెప్పాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది కర్మయోగం. నిన్నేదో కొంత చెప్పుకోవడం జరిగింది. ఏమంటాడు కర్మయోగంలో, అర్జునుడు అడుగుతాడు, కృష్ణ ఇంత బాగుంది, జ్ఞానయోగం చాలా మంచిదన్నావు కదా, మరి నా మొహాన్ని ఎందుకు ఈ కర్మయోగాన్ని పడేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తాడు కృష్ణుడు, అయ్యా రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి కర్మనిష్ట, 2 జ్ఞాననిష్ట. జ్ఞానబుద్ధి, కర్మబుద్ధి. జ్ఞానబుద్ధి అంటే ఏంటి, కాంటెంప్లేషను, ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషను, డిస్కవరీ, ఇవన్నీ కాస్త కుదురుగా కూర్చొని మనసును ఉపయోగించి బుద్ధి నిశ్చలమైనప్పుడు కనుక్కోవాల్సిన విషయాలు. కాకపోతే నాకు ఇంకా అది చేయాలనుంది, ఇది చేయాలనుంది, వాళ్ళని చంపాలనుంది, వీళ్ళని పొడవాలనుంది, లేదా 4 విల్లాలు కొనాలనుంది, లేకపోతే నేను ఆ దేశం ఈ దేశం పట్టి చూసిపోవాలనుంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు నీకు జ్ఞానం ఎక్కడ కష్టం అవుతుంది. అప్పుడు నీకున్న మార్గం ఏంటి, కర్మ మార్గం. ఎందుకు నువ్వు ఈ కర్మ చేయాలి, ముందు నువ్వు మనసు నిశ్చలం కావాలంటే కర్మ అనేది ఒక మెథడు. ఇప్పుడు మన వాళ్ళు అంటుంటారు కదా, ప్యూరిఫికేషను, హార్ట్ ప్యూరిఫై కావాలి, మైండ్ ఫుల్ఫిల్మెంటు అని. అంటే ఏంటి, మైండ్కు ఉన్నటువంటి అనవసరపు సంకల్పాలు పోవాలి. హార్ట్ వచ్చేంటి, ప్రాణశక్తి, ఆ పని చేద్దాం ఈ పని చేద్దామని కదా ప్రాణశక్తిని ఉపయోగించి పనిచేస్తూ ఉంటాం. ఈ ప్రాణశక్తి నిశ్చలంగా ఉండాలి అంటే నువ్వు ముందు ప్యూరిఫై కావాలి అంటే ఏంటంటే, నీ లోడ్ ఆఫ్ డిజైర్స్ మైండ్లో పడున్నాయి, అవి తగ్గిపోవాలి. అంతే కదా, ఇప్పుడు మనకు కూడా అంతే కదా, చిన్నప్పుడు మనకేం తెలియదు, ఆ అమ్మ తిడుతుంది లేదో బాధపడతాం, కాసేపు మళ్ళీ ఏదన్నా ఇస్తామన్నారు సంతోషంగా పోతాం, జస్ట్ ఇన్నోసెన్స్ అంతే తప్ప మనకు అప్పుడు లోడ్ లేదు. ఏ పిల్లలకు కూడా, మనకే కాదు ఇప్పుడున్న పిల్లలకు కూడా లోడ్ ఉండదు. ఈ లోడ్ అంతా ఎక్కడొచ్చేస్తుంది, ఈ వయసు పెరిగే కొద్దీ మనసు నిండా ముసలితనం అనమాట. వయసు శరీరానికి ముసలితనం కాదు, మనసుకు కూడా ముసలితనమే. ఆ రోజుల్లో మేం చేసింది కరెక్టు, అప్పుడు నేను గోలికాయలు కొట్టాను, ఎందుకు గోలికాయలు, అప్పుడు ఏమి దిక్కులేదు కాబట్టి గోలికాయలు కొట్టుకున్నారు. ఇప్పుడు బ్రహ్మాండంగా అన్ని అవకాశాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, రకరకాలవన్నీ ఇన్వెంట్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఇంకా నేను గోలికాయలు కొట్టాను, తాటాకులు లాక్కున్నాను అవసరమా అంటే ఏంటి, ఆ పాత ముసలి భావాలే వేసుకొని
అక్కడ పడి ఏడుచుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? మన మనసుని యవ్వనంగా చేసుకోవాలి. మనసుని యవ్వనంగా చేసుకోవాలి అంటే పాత 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 ఆలోచనలు, పాత పాత క్రియలు, అన్నీ కూడా ఓపెన్ చేసి సెలెక్ట్ కొట్టి డిలీట్ చేసి పడేయాలి. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఇప్పుడు చెప్పింది ఏంటి ఇందులో, ఈ కర్మయోగంలో చెప్పింది ఏంటి? ఇప్పుడు ఏం చెప్పాడు? కర్మలు చేయాల్సిందేను అంటే 2 పద్దాలు ఉన్నాయి కదా. ఒకళ్ళకేమో జ్ఞానం ద్వారా వస్తుంది, ఒకళ్ళకేమో కర్మ ద్వారా వస్తుంది. 2 కూడా ఉపయోగించాల్సిన బుద్ధి నేను. కాకపోతే ఏంది, యోగనిష్ట కావాలి అంటే నిష్కామ కర్మగా పనిచేయడం రావాలి. కంప్లీట్గా మళ్ళీ కర్మల్ని త్యజించినంత మాత్రాన కూడా రాదు. అంటే ఏంటి? క్లారిటీతోటి త్యజించాలి. అంటే ఏంటి? జ్ఞానంతో కర్మోద్దనాలు తప్ప నేనేం పనులు చేయను, ఏ పనులు చేసినా ఏముంది, ఎట్లయినా చచ్చిపోతాం కదా, ఏముంది తేడా అని అట్లా తెలివి తక్కువతనంగా మాట్లాడకూడదు. ఎందుకు మనం కర్మను వదిలేస్తాము? డిజైర్ లేదు కాబట్టి. నిజంగా నువ్వు కర్మను వదిలేసావు, ఎవరన్నా నీకు ఏదన్నా ఆఫర్ చేసినా తీసుకోకూడదు. నాకు అవసరం లేదు, నాకు ఏ డిజైర్ లేవని కూర్చోగలవాలి. ఆ స్థితి ఉన్నప్పుడు మాత్రమే కర్మలు వద్దనుకోవటం తప్ప నేను కర్మ చెయ్యను, నాకేం వద్దు అని అనకూడదు అనమాట. అంటే ఏంటి? భగవతత్వంలో సోమరితనం లేదు, లేజినెస్ లేదు, ఎంతూజియాజమే, మ్యాగ్నెటిక్గా పనిచేయడమే. ఏ పని చేసినా పర్ఫెక్ట్గా ఉండేట్టుగా చూసుకోవటమే. ఎందుకు పర్ఫెక్ట్గా ఉండేట్టు చూస్తాము? ఎప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు దుఃఖం ఏముంటుంది? నేను చాలా సంతోషంగా ఉన్నానండి, ఐ విల్ కిల్ యూ అని ఏమన్నా అంటామా? అనవు. సంతోషంగా ఉన్నవాళ్ళు అవతల వాళ్ళని కూడా సంతోషంగానే చూస్తారు. ఆ సంతోషం ఎలా ఉండాలి అని మాత్రమే భగవద్గీత కంప్లీట్గా చెప్పింది. ఎట్లా ఉండాలి? నేను లేను, పని జరిగిపోతుంది, ఫలితం వస్తుంది, ఓకే మంచిదే, దుఃఖపడాల్సినంత అవసరం లేదు. ఫలితం రాలేదు, ఏదో భగవతత్వం వల్ల పని నేర్చుకున్నాము, ఏదో అయిపోయింది. అంటే ఏంటి? మన మనస్సు మీద మనం 24 గంటలు నేను భగవతత్వం అనేటువంటి స్థితిలో ఉండి మనం చేయాల్సినటువంటి పనులన్నీ కండక్ట్ చేస్తున్నాము అంటే మనకి ఏ బాధ లేదు అనేటువంటి పాయింట్ మీద చెప్పాడు. నేను ఇది చదువుకున్నాము. ఆ తర్వాత ఇంకోటి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎప్పుడైనా సరే మనిషి పని చేసుకుంటూ పోవాల్సిందే. ఈ పని కూడా ఎలా చేస్తాడు? వాళ్ళ స్థితిని అనుగుణించి చేస్తాడు, వాళ్ళ గుణాలకు అనుగుణించి చేస్తాడు. అంతే కదా. ఇప్పుడు జ్ఞానయోగం అంటున్నాడు కదా. జ్ఞానస్థితి అంటే ఏంటి? కొంచెము తమో గుణం, బద్ధకం గిద్దకం వదిలిపోతుంది, విషయం తెలుస్తుంది. రజోగుణం వదులుతుంది. ఏంటి? నాకు ఈ కోరికలు కావాలి, ఆ కోరికలు కావాలనేటువంటి భావం ఉండదు. ఎప్పుడైతే సత్వస్థితిలో ఉంటాడో అప్పుడు ఏంటి? కాంటెంప్లేషన్ మొదలు పెడతాడు, విచారణ మొదలు పెడతాడు. ఏంది? ఇది ఇదేనా, ఎందుకంటే మనసుకు కుదిరొచ్చింది కదా, అలా చేస్తాడు. అట్లా కాకుండా ఇప్పుడు తమో గుణం అనుకో, ఏం తెలీదు, ఎప్పుడు నిద్ర, బద్ధకము, కంప్లైంట్స్ ఇవ్వడము, ఏడవడము, ఇవన్నీ ఆ రకంగా ఉంటుంది. ఈ రజోగుణం అంటే ఏంది? నా అంత వాళ్ళు లేరు, నేను కాబట్టి ఇది చేసి వచ్చాను, ఇది నేను చేయబట్టే ఇది అయిపోయింది, నేనుంటేనే అంతా జరిగిపోతుందని భ్రమపడుతూ ఉంటారు. ఎంత అమాయకం అనిపిస్తుందో అనిపించింది. ఎన్ని మంది వచ్చారు, ఎంతమంది పోయినారు. ప్రొఫెషనల్స్, డాక్టర్స్ అయినా, లాయర్స్ అయినా, ఇంజనీర్స్ అయినా, నాగార్జున సాగర్ లాంటి కట్టిన వాళ్ళందరూ ఎవరు? సివిల్ ఇంజనీర్స్. వీళ్ళందరూ ఉన్నారా ఇప్పుడు? వాళ్ళు అంతే. అంటే ఏంటి? ఇలా అనుకోరు. అంటే నేను ఉండబట్టే ఈ పనులన్నా జరుగుతున్నాయి అనేటువంటి పాపం అమాయకమైనటువంటి భావంతో ఉంటారనమాట. అంటే కర్మ కాకపోతే జ్ఞానం అంటే ఏంటంటే నువ్వు చేసేది ఏమీ లేదయా, నీ ద్వారా జరుగుతుంది, ఒక శక్తి ఉంది, ఆ శక్తి వల్ల ఎక్స్ప్రెస్ అయ్యి జరుగుతుంది అనేటువంటి విషయం వచ్చినప్పుడు అప్పుడు సత్వగుణంలో ఉండి నా ద్వారా ఏం జరగడం లేదు అనేటువంటి తత్వంలో ఉంటాడు. ఎప్పుడు కూడా జ్ఞాని అనేవాడు ఫస్ట్ గుర్తు ఏంటంటే నాకేం పని లేదు, నేనేమి చేయటం లేదు అంటాడు. ఎవరైతే రజోగుణంలో ఉంటాడో నేను చేస్తే తప్ప పనులు కావు అంటుంటాడు. తమో గుణంలో ఉన్నవాడికి అది అర్థం కాదు, ఇది అర్థం కాదు, ఎప్పుడు మత్తుగా బద్ధకంగా అలా ఉంటాడనమాట. ఈ 3 గుణాలే మనుషుల్ని కర్మ చేయించుకుంటూ పోతాయి. అయితే కర్మనిష్ట అనేది కూడా అవసరమే. కర్మ చేయందే మనం మనుషులం ప్యూరిఫై కాము. ఊరికి 24 గంటలు ఊరికే కూర్చొని ఏం చేస్తాం? కాకపోతే ఆ చేస్తున్న కర్మ మీద మనకి జ్ఞానం ఉండాలి. ఎందుకు నాకు ఉపయోగపడుతుందా ఈ కర్మ, పక్క వాళ్ళకు ఉపయోగపడుతుందా అనేటువంటి అవగాహన ఉండి ఆ భగవతత్వ భావన అనేటువంటి భావంతో ఉన్నప్పుడు ఏ కర్మ చేసినా భగవంతుడి పనే తప్ప ఇంకొకటి కాదంటే కర్మలో తేడాలు భగవద్గీతలో చెప్పల. కర్మ చేసేవాడు నేను చేస్తున్నాను అనేటువంటి వాడిలో తేడాలు మాత్రమే చెప్పాడు. ఏదైనా కర్మే, ఏ పని చేసినా భగవంతుడి పని అనుకున్నప్పుడు బాత్రూమ్ గడిగినా ప్రాబ్లం లేదు, తర్వాత పోయి ఇంకొకటి డాక్టర్ లాగా ఆపరేషన్ చేసినా పెద్ద తేడా లేదు. 2 భగవంతుడి పని అనేటువంటి విషయం గ్రహించటమే జ్ఞానము. అలా గ్రహించిన వాడికి నేను చేస్తున్నాను, నేను చేయటం లేదనేది లేదు అని వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ 3 గుణాల నుంచి కూడా చిన్నగా ఒక్కొక్క గుణంలో నుంచి ఒక్కొక్క గుణం మనమే బయటికి తెచ్చుకోవాలి. బద్ధకంగా ఏమి తెలివితేటలు లేకుండా తమో గుణంలో ఉన్నాము, ఆ సోమర్తనం చిన్నగా వదిలించుకోవాలి. ఆ తర్వాత క్షణం తీరిక లేదు,
తినడానికి కూడా తీరిక లేదు, ఆరోగ్యం చూసుకోవడానికి తీరిక లేదు, ఫ్యామిలీని చూసుకోవడానికి కూడా పాపం తీరిక లేదు. అట్లా పరుగులు పెట్టి 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 ఏం సాధిస్తారు? అది అప్పుడు గ్రహించుకోవాలా, ఇంత కొంత నేను ఇక్కడ ఆగాల్సిన పరిస్థితి ఉంది, నేను ఫ్యామిలీని కొంచెం చూసుకోవాలి అనేటువంటి విషయం అవగాహనకు తగ్గించుకున్నప్పుడు కొంచెం రజోగుణం తగ్గుతుంది. ఎప్పుడైతే ఈ రెండు రజోగుణం కూడా కొంచెం కోరికలు అవన్నీ కూడా బ్యాలెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు సత్వగుణం మనసు ఏం ఆలోచిస్తుంది, ఎక్కడ నేను ఆనందంగా ఉన్నాను, దేనివల్ల ఉన్నాను, దేనివల్ల లేదు అనేటువంటి విచక్షణ వస్తుంది. అందుకని ఈ 3 గుణాలను కూడా జయించినటువంటి స్థితే పరమాత్మ తత్వస్థితి, నిర్వికల్ప స్థితి, నిశ్చలమైన స్థితి అనేటువంటిది. ఆ స్థితికి వచ్చిన దాకా మనం పవిత్రం చేసుకున్న దాకా కర్మలు చేయాల్సిందే అంటాడు. అది నేను ఇంతవరకు చదివాను. ఇప్పుడు 6వది ఏం చెప్తున్నాడు? బలవంతంగా బాహ్యంగా ఇంద్రియ వ్యాపారాలను నిగ్రహించి మానసికంగా ఇంద్రియ విషయాలను చింతించినట్టు మూడిని మిథ్యాచారి అనగా దంభియనం అని అందరు. అంటే ఏంటి? మన సెన్సెస్ మనకి అంటే ఏది కూడా బలవంతంగా కంట్రోల్ కాకూడదు. అంటే జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే అవి కంట్రోల్ అవుతాయి. అంతే కదా, ఒకరోజు నేనేమి కాదు అని కూర్చున్నామనుకో అలా ఆపి చెయ్యలేరనమాట. అంటే ఏంటి? అది మనం బలవంతం పెట్టే కొద్దీ అవి ఇంకా చేయాలని అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా కాకుండా వాటిని అణచటం కాకుండా వాటికి అంటే విషయాన్ని గ్రహించి జ్ఞానం తెచ్చుకున్న తర్వాత అవి అణుచుకోవటం జరుగుతుంది అన్నట్టు చెప్పున్నాడు. ఆల్రెడీ 20 minutes అయింది. రేపు కంటిన్యూ చేసుకుందాం. అల్టిమేట్ ఏం లేదు, మొత్తం ఉన్నదంతా భగవద్గీత చెప్పిందంతా జ్ఞానం గురించి, కర్మ గురించి. ఇంకా చెప్పాలంటే ఇంకా అవగాహనలోకి వచ్చుకుంటే చెప్పింది ఒకే ఒక దాని గురించి, భగవతత్వం గురించి చెప్పింది. ఉన్నదంతా ఒకటే అనేటువంటి భావం వచ్చి మనకి భేదభావం పోయిందనుకో ఎక్కడ ఏది మనం భేదం చూడం. ఎప్పుడైతే భేదం ఉండదో ఉండదంతా ఒకటే తత్వం అన్నప్పుడు ఉండేదంతా ఆనందమే. ఆ పాయింట్ మీద చెప్పబోతారు. చూద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం. నమస్తే.